దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు హృదయపూర్వక నమస్కారం అండి. ఈ సందర్భంగా చెప్పేదేమంటే, లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ అని చెప్పి నంద్యాల జిల్లా డోన్ బార్ నుంచి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వ్యవహారం ప్రకారంగా రక్షణ అవసరం అని చెప్పి సుమారు 450 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ చట్టం కావాలని చెప్పి ప్రయత్నం చేశారు. 50 గంటల పాటు నిరాహార దీక్ష కూడా విజయవాడలో చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశారు, డిప్యూటీ సీఎంని కలిశారు, నారా లోకేష్ బాబు గారిని కలిశారు, లా మినిస్టర్ని కలిశారు, సెంట్రల్ ఎంపీ గారిని, నంద్యాల ఎంపీ గారిని కూడా కలిసి ఎందుకు అవసరము, ఏ విధంగా అవసరం అని చెప్పి కూలంకషంగా చాలా విపులంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదులందరికీ హృదయపూర్వకంగా అర్థిస్తూ చెప్తున్నది ఏమంటే, రక్షణ అనేది అవసరము. డైరెక్ట్గా చెప్తా ఉన్నాను, వాతావరణం మారిపోయింది. బయట ప్రపంచంలో ఇష్టానుసారం ప్రవర్తించినారు. ఎవరి ప్రవర్తన ఎందుకు అని చెప్పి మనం మాట్లాడేందుకు అది అధర్మం కూడా అవుతుంది. కానీ పరిస్థితుల దృష్ట్యా చెప్పాల్సి వస్తుంది. ఈరోజు పత్తికొండ బార్లో జరిగిన సంఘటనలు తెలుసు. ఎందుకు వ్యవస్థలు అందరూ మౌనంగా ఉన్నారు? ఒక న్యాయవాదికి జరగకుండా జరిగిన పరిస్థితి ఏంటి? కాబట్టి రక్షణ చట్టం అవసరం. కాబట్టి ఖచ్చితంగా అనేది ప్రశ్నించేవాడు అవసరము. దయచేసి ప్రతి ఒక్క న్యాయవాది ఆలోచించుకోండి. ఇతను చేస్తున్నది ఎవరి కోసము? పాదయాత్ర ఎందుకు చేశారు? చేయాల్సిన అవసరం ఏంటి? అసలు ఈ చట్టం యొక్క విశిష్టత ఏంటి? ప్రొటెక్షన్ యాక్టు, రక్షణ చట్టం వస్తే దానివల్ల ఎవరికి ఉపయోగము, దానివల్ల ఎవరికి లాభము, దానివల్ల బెనిఫిట్ ఏంటి, వస్తే ఏమి రాకపోతే ఏమి అనేది కూడా దయచేసి ఒకసారి అందరూ ఆలోచిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. దయచేసి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి, ఆలోచించండి, ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక వ్యక్తి ఏదైనా చేయగలుగుతాడో అవకాశం అనేది ఉంది. ఏం చేయగలిగాడు? పాదయాత్ర చేశాడు, అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఈ పాదయాత్ర చూసిన తర్వాత, ప్రతి ఒక్క చోట స్పందన వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోర్టులన్నింటినీ బహిష్కరించండి అని చెప్పి ఒక సర్క్యులర్ పాస్ చేసి, ఆంధ్రప్రదేశ్లో కోర్టులు ఉన్నటువంటి అందరి న్యాయవాదులు కోర్టును బహిష్కరించడం జరిగింది. దేనికోసం జరిగింది? అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. ఈ ప్రొటెక్షన్ యాక్ట్ మూలంగా విశిష్టత ఉంటుంది, రక్షణ ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిలే ఆలోచించిందంటే ఇతను కల్పించినటువంటి ప్రేరణ ఎటువంటిది, ఒక స్పందన ఎటువంటిది, ఒక కదిలిక ఎటువంటిది, దయచేసి ఆలోచించండి. సో అటువంటి వ్యక్తికి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపి విజయం ఇస్తే మాట్లాడడానికి, పోరాడడానికి ఉంటుంది. మేమంతా ఉంటాము, మేము ఖచ్చితంగా పోరాడతాము. ఎటువంటి పరిస్థితులు రాజీ అయ్యే ప్రశ్నే లేదు. జరగాల్సిన పరిణామాలు కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. అందరికీ సిద్ధపడే మేము ముందరికి వచ్చాము. ఒక అవకాశం ఇవ్వండి. ఒక వ్యక్తి ఒక అధికారం ఇస్తే ఏమి చేయగలుగుతాడు అనేది ఒక మంచి ఉదాహరణ చెప్తా. ఇది అతిశయోక్తి కాదు, కానీ ఒక అద్భుతమైన ఉదాహరణ. టిఎన్ శేషన్ గారు అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్, తన కెరీర్ అంతా ఒక అద్భుతమైన ఆఫీసరు. కానీ ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత భారతదేశ ఎన్నికల సంఘాన్ని యొక్క స్వరూపాన్ని మార్చేశాడు. ఆ చట్టానికి ఉన్న పవర్ ఏంటి, ఆ చట్టం ఏం చెప్తుంది, ఎన్నికల కమిషన్కి ఉన్నటువంటి విశిష్టమైన హక్కు ఏంటి, అధికారం ఏంటి, అది ఏ విధమైన మార్పు చేయవచ్చు అని చెప్తే ఆ మార్పును మనం అందరం చూస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది టిఎన్ శేషన్ చేసిన పని. సో ఇటువంటి వాడు కూడా, ఈ లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ అనే వ్యక్తి కూడా అవకాశం ఇస్తే మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. బార్ కౌన్సిల్లో అవకాశం ఇస్తే, అవకాశం ఉన్న తర్వాత ఏం మాట్లాడగలుగుతాడు, ఏమని చూడాలి. సో మూసపోయిన సిద్ధాంతమైంది. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓటు వేస్తున్నాము, గెలుస్తున్నారు, పోతున్నారు. గెలిచిన వాళ్ళని ఎవరు విమర్శించట్లేదు. అది విమర్శించడం కూడా తగదు, ఎందుకంటే పెద్దవారు గౌరవించాలి కాబట్టి. కానీ పరిస్థితుల సమస్యల మూలంగా ఈరోజు అడ్వకేట్లకు జరుగుతున్న అన్యాయాలు కానీ, దాడులు కానీ, సమస్యలు కానీ, తప్పుడు కేసులు కానీ ఎవరు అడ్వకేట్లు ముందరికి వస్తున్నారు? సీనియర్లు రారు, జూనియర్లు రారు. ఎవరు వచ్చినా మనకి ఎందుకు అనుకుంటున్నారు తప్ప, మరే మన అడ్వకేట్కి జరిగింది ఈ బాధ, ఈ సమస్య మన అడ్వకేట్కి వచ్చింది, మనం ప్రశ్నించాలనే ఆలోచన ఎవరికి లేదు. ఇది ఆవేశం కాదు, యథార్థం ఇది. ఇప్పుడు జూనియర్ల పరిస్థితి ఏంటి? చదువుకొని బయటకు వచ్చే జూనియర్ల పరిస్థితి ఈ విధంగా మాట్లాడలేరు, ఈ విధంగా ధైర్యంగా చేయలేరు, ఈ విధంగా ధైర్యంగా ప్రశ్నించడానికి ఎన్నో సమస్యలు ఉంటాయి. కాబట్టి మన జూనియర్లకు, సీనియర్లను ప్రేరణ తీసుకొని
సీనియర్ల మార్గదర్శకాలలో తీసుకుంటూ జూనియర్లకు రక్షణ కల్పించడానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా అవసరం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం పోరాడతాడు. మేమందరం ఆయన వెంబడి ఉంటాము. ఒక్కసారి దయచేసి అవకాశం ఇవ్వండి. నెంబర్ 44 లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్కు ఓటు వేయండి, గెలిపించేయండి. తను ఏం చేస్తానని చూద్దాం. ఆ చూద్దామనే దానికి కూడా అవకాశం ఇవ్వాలి. సో మార్పుకు ఖచ్చితంగా అవకాశం ఉంది. ఒక్కసారి గెలిపివ్వండి. గెలిపించిన తర్వాత ఖచ్చితంగా చట్టం వస్తుంది. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో బిగినింగ్లో అన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి ఆ కష్టాల గురించి మాట్లాడుతూ పోతే అది అసందర్భం అవుతుంది. సో ప్రతి ఒక్కరికి రక్షణ చట్టం అనేది ఉంది. మనకు ఖచ్చితంగా రక్షణ చట్టం అవసరం కాబట్టి ఈయన పోరాడతాడు, ప్రశ్నిస్తాడు, సాధిస్తాడు. కాబట్టి దయచేసి నెంబర్ 44కు ఒక్కసారి అవకాశం ఇచ్చి, సరే మీ వ్యక్తిగతంగా మీకు ఏమున్నా రెండో ప్రయారిటీ మూడో ప్రయారిటీ ఇచ్చి దయచేసి గెలిపివ్వండి. ఒక వ్యక్తి గెలిస్తే తప్పేం లేదు. మన ప్రతినిధి అవుతాడు. ఏం చేస్తాడో చూద్దాము. మార్పుకు పునాది మొదలు మనమే పెట్టాలి. సో మన ఓటు హక్కు ఉంది కాబట్టి ఓటు హక్కును వినియోగించండి. ఒక్కసారి అవకాశం ఇస్తారని చెప్పి ప్రతి ఒక్క న్యాయవాది కుటుంబాలను హృదయపూర్వకంగా అర్థిస్తున్నాం. సో నమస్తే టు ఆల్, అందరి న్యాయవాది కుటుంబాలకు, జూనియర్ న్యాయవాదులకు, మహిళా జూనియర్ న్యాయవాదులకు హృదయపూర్వక నమస్కారాలతో అర్థిస్తున్నాము. దయచేసి ఓటేసి నెంబర్ 44ను గెలిపిస్తారని చెప్పి కోరుతున్నాను. నమస్తే, జై హింద్.